హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఆడియన్స్ సినిమాలు చూడడానికి థియేటర్స్కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇంకొన్ని రోజుల్లో ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఓటీటీలోనే చూద్దామని లైట్ తీసుకుంటున్నారు. టాప్ హీరోల సినిమాలకు తప్ప ఆడియన్స్ థియేటర్స్కి అయితే వెళ్ళట్లేదు. ఆ టాప్ హీరోల సినిమాలకు కూడా టికెట్ కాస్ట్ పెంచి లేకపోతే ఫస్ట్ డే రెస్పాన్స్ అయితే కరెక్ట్ గా రాకపోయినా సరే సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. దీంతో జనాలు థియేటర్స్ కి రావట్లేదు అని డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. కానీ ఒక సినిమాని చాలా జెన్యూన్ గా అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి కంటెంట్ ని తీసుకొని వస్తే ఆ సినిమాని ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు అని రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరా సినిమాతో ప్రూవ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 30 days టైం ఉంది అనగా అసలు ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్స్ అయితే లేవు, అంతా కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది. అయితే టీజర్ కి మంచి రెస్పాన్సే వచ్చింది కానీ అసలు టీజర్ లో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, అంతేకాకుండా అసలు ఒక హీరోని బెగ్గర్లా చూపిస్తే ఎవరు సినిమా చూస్తారు, ఇలాంటి రోజుల్లో కూడా ఇంత సీరియస్ సినిమాని ఎవరైనా చూస్తారా అని అందరూ కూడా మాట్లాడుకున్నారు. తర్వాత ప్రీ రిలీజ్ చాలా సింపుల్ గా చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంత రెస్పాన్స్ అయితే రాలేదు. తెలుగు అండ్ తమిళ్లో రెండిటిలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్లు. సో అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కి లాస్ వస్తుంది అని సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపించింది. అలాగే ఈ సినిమా మార్నింగ్ షోస్ కి కూడా అంతగా ఆడియన్స్ అయితే ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కానీ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ తో ఈవినింగ్ షోస్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ డే ఈ సినిమా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సాటర్డే అండ్ సండే ఈ సినిమా ఉన్న థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ గా అయితే నడిచాయి. ఈ 2 days లో ఈ సినిమా సూపర్ హిట్ అనే రెస్పాన్స్ అయితే తెచ్చేస్తుంది. అయితే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత కూడా మూవీ టీం చాలా సింపుల్ గా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరితో కూడా మాట్లాడారు. అయితే ఈ సినిమా తెలుగు తమిళ్లో చాలా మంచి కలెక్షన్ తెచ్చుకుంది. ఇంకా యుఎస్ లో అయితే 2 million ని క్రాస్ చేసి మంచి హిట్ గా అయితే నడుస్తుంది. సో ఫైనల్ గా ఓవరాల్ గా ఈ సినిమా ఎంత కలెక్షన్ ని సాధిస్తుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.